అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోహార్ విద్యుత్ అమర వీరులకి, జోహార్ విద్యుత్ అమర వీరులకి, జోహార్ విద్యుత్ అమర వీరులకి. 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో ముగ్గురి అమరవీరుల ఆత్మార్పణంతో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల్ని వాయిదా వేసుకోగలిగాం. అయితే గత జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు విద్యుత్తుని, అత్యంత అవసరమైనటువంటి విద్యుత్తుని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం ద్వారా ప్రజల నెత్తి మీద భారమే కాదు, ప్రజల జేబుల్ని కొల్లగొట్టేటటువంటి ఒక డబల్ చీటింగ్ విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. స్మార్ట్ మీటర్ల పేరుతో వాడుకునేటటువంటి కరెంటు 6 గంటల నుంచి 8 గంటల దాకా పీక్ టైంలో వాడుకునే కరెంటుకి అదనపు ఛార్జీలు వసూలు చేసేటటువంటి స్మార్ట్ మీటర్లు దొంగతనంగా బిగించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని చెప్పినటువంటి ఆయన ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడిందో సమాధానం ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత ముడుపులు మీకు ముట్టినాయి అని చెప్పేసేటటువంటి ప్రశ్న ఈ రాష్ట్ర ప్రజలు వేస్తూ ఉన్నారు. అందువల్లనే స్మార్ట్ మీటర్లు కానీ, లేదు అదానీతో చేసుకునేటటువంటి సౌర పలకల ఒప్పందం కోసం సూర్యఘర్ పేరిట తీసినటువంటి మోసానికి కానీ, 1000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర తీసుకుంటున్నటువంటి క్రమాన్ని కానీ వామపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇంటింటికి, వీధి వీధికి ఆ పోరాట స్ఫూర్తిని తీసుకువెళ్ళటమే కాదు, మన జీవితాలని మనం రక్షించుకోవాలన్నా, మన పరిశ్రమల్ని మనం రక్షించుకోవాలన్నా, మన నిరుద్యోగులు ఉపాధిని రక్షించుకోవాలనుకున్న ఈ స్మార్ట్ మీటర్లు, అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ ప్రొడక్షన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేటటువంటి విధానాలని తొదకంట వ్యతిరేకించాలా. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో వామపక్షాలు ప్రజలందరినీ కలుపుకొని, స్వచ్ఛంద సంస్థల్ని కలుపుకొని, వ్యక్తుల్ని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చి విద్యుత్ విధానాన్ని వెనక్కి కొడతామని, స్మార్ట్ మీటర్లని అవసరమైతే ప్రజలు బద్దలు కొట్టే స్థితికి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. జగన్ని జైల్లో పెడతామని మాట్లాడేటటువంటి వాళ్ళు 1750 కోట్ల రూపాయలు అంటే కన్నంలో దొరికిందని చెప్పేసి చెప్తాము కదా, అలా దొరికేటటువంటి ఒక కేసు లడ్డూలాగా దొరికితే ఈ ప్రభుత్వానికి నిజంగా జగన్ని జైల్లో పెట్టాలనుకుంటే దీని మీద కేసు ఫైల్ చేయొచ్చు, ఇమీడియట్గా జైల్లో పెట్టచ్చు. కానీ ఈరోజు ఇద్దరూ కలిసి డబల్ చీటింగ్ ఈ రాష్ట్ర ప్రజల మీద ఆడుతూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.